దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లునుగాక. ప్రభు సన్నిధి మన జీవితాల్లో సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుంది. ఆయన వాక్యం ఎక్కడ ఉంటుందో ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. నిజంగా మనకు తన వాక్యాన్ని వెల్లడి చేయడంలో ఆయన తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తున్నారు. ఆయన మనతో మాట్లాడుతున్నారు. మనకు అవసరమైంది ఏంటో, మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో, మన జీవితాల యొక్క ఔన్నత్యం ఏంటో, గొప్పతనం ఏంటో, భాగ్యం ఏంటో, ఫలమేంటో వాక్యం మాత్రమే తెలియపరచగలదు. కాబట్టి వాక్యమైన దేవుడే మన జీవితాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి మనల్ని బుద్ధిగల వారిగా ఉంచడానికి ఈ రీతిగా వాక్యాన్ని అందింపచేస్తున్నారు. మరి ఈరోజు కూడా ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టారు. గ్రీకు భాషా పదం. మీరు ఆలోచించవచ్చు, ఎందుకు అక్క ఇట్లా హెబ్రూ భాషా పదంలో, గ్రీకు భాషా పదాల్లో ఇలాగా మాట్లాడటం ఏంటి అనని. కానీ నా హృదయానికి వాక్యాన్ని అనేక రీతులుగా పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తున్నప్పుడు వాటిని గుర్తుంచుకోవడానికి, వాటిని చక్కగా మనసులో ఉంచుకొని వాటి యందు మన దృష్టి నిలిపి మనం స్థిరంగా అందులో ఉండాలని అనేక ప్రయత్నాలు దేవుని ఆత్మ మనలో జరిగిస్తూ ఉండడం, మరి నాకు ఈ రీతిగా ప్రభు అనుగ్రహించిన ఈ కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎన్నో హీబ్రూ భాషలో ఆయన నామాల గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం, ఇంకా చేసుకుంటాం. అయితే మన ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా దేవుడు మనం ఏం చేయాలి ఈ నూతన సంవత్సరంలో, ఆయన ఏమై ఉన్నాడు అనేది ఒక కోణం అయితే, మనము ఎలా ఉండాలి అనేది మరొక కోణం. ఈ రెండిట్లో మనం ఎదగాలని ప్రభు ఎలా మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు గ్రీక్ భాషా పదం అద్భుతమైనటువంటి మాటలు మీ ముందు ప్రభు ఉంచి ఉన్నారు. అదేంటంటే కార్పోస్, కార్పోరస్, కార్పోస్. ఇది గ్రీకు భాషా పదం. క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా ఈ గ్రీకు పదజాలాలకి చాలా కనెక్ట్ అయి ఉంటుంది. చాలా లోతైన సత్యాలను మనకు నేర్పిస్తూ ఉంటుంది. అందుకే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో కొన్ని గ్రీకు పదాల ద్వారా ఒక గొప్ప గొప్ప అంటే శ్రేష్టమైన ఆధ్యాత్మిక లోతుల్లోకి, ఔన్నత్యంలోకి మనం వెళ్ళటానికి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవడం చాలా అవసరంగా ఉంది. కాబట్టి ప్రభు మనకు అనుమతించారు. ఇప్పుడు కార్పోస్, కార్పోస్ అన్నప్పుడు అది ఫ్రూట్, ఇంగ్లీష్లో ఫ్రూట్, మరి ఫలము అని అర్థం. కార్పోస్. కార్పోరస్, కార్పోరస్ అంటే ఫ్రూట్ఫుల్, అంటే ఫలభరితం. ఫలం, ఫలభరితం. సహజంగా చెట్లు మనం నాటినప్పుడు మనం ఎదురు చూసేది ఫలం. అట్లనే ఆ చెట్టు ఫలభరితంగా ఉండాలి, అది ఎప్పుడు ఫ్రూట్ఫుల్గా చక్కగా నిండుగా ఫలించాలని కోరుకోవటం అనేది సహజం. దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఆయన మన యందు ఉన్నాడు, శక్తిమంతుడుగా ఉన్నాడు, గొప్పవాడుగా ఉన్నాడు, మహత్యము గలవాడుగా ఉన్నాడు, మహిమ గలవాడుగా ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసి మనల్ని అనుదినము నడిపిస్తూ ఉన్నాడు. ఫిబ్రవరి మాసం 3వ దినంలోకి వచ్చాం, 2వ మాసం. అనుదినము ఆయన కృపలతో మనల్ని ఆయన భద్రపరుస్తూ కాపాడుతూ ఉన్నారు. ఆయన హృదయంలో మన ఎడల ఉన్న గొప్ప ఉద్దేశం ఏంటంటే మనం ఫలించాలి. మనకు మనం ఫలం అనేది చూపించే చెట్లు లాంటి వాళ్ళం. మనము ఫలభరితంగానే ఉండాలనేది ఆయన ఉన్నత ఉద్దేశం. కాబట్టి కార్పోస్, కార్పోరస్. అసలు ఈ కార్పోస్ అనే మాట ప్రారంభమైన, అంటే ఈ మాట ఎక్కడ ఉచ్చరించబడింది, దాని యొక్క ఉద్దేశాన్ని మనం, దాని అర్థాన్ని సూచించేటువంటి వచన భాగాన్ని చదువుకుందాం. అది మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనం. అలాగునని ప్రతి మంచి చెట్టు నుండి ఫలములు, మంచి చెట్టు అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును,
కాని చెట్టు పనికి మాలిన ఫలములు ఫలించును. ఇక్కడ మంచి చెట్టు, దేవుడు ఎప్పుడు కూడా ఆయనలో మంచితనం ఉంది. ఆయన మంచి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం ఆలోచిస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని నతనయేలు ప్రశ్నిస్తాడు శిష్యుడితోటి, యేసు ప్రభువారి శిష్యుడితోటి. కానీ మంచి వచ్చి చూడు అని ఆహ్వానిస్తాడు శిష్యుడు. గమనించండి, మంచిది ఏదైనా రాగలదా? నజరేతు లాంటి ఈ లోకంలో, ఈ భయంకరమైన లోకంలో మంచి దానిని చూడాలని మనిషి ఎంత ప్రయత్నించినా మంచిది కనబడడం అనేది చాలా అరుదే, కష్టమే. కాబట్టి దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ మంచిది యేసుక్రీస్తు ప్రభులో. ఆయన మంచివాడు, ఆయన మంచితనమంతా. అందుకే మనం నిర్గమకాండం పాత నిబంధనలో 33వ అధ్యాయంలో నిన్ను నేను చూడాలి, నీ ప్రభావాన్ని చూడాలని మోషే అన్నప్పుడు నా మంచితనమంతా నీకు చూపిస్తానని ప్రభు సెలవిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ 2 మాటలకి ఒకసారి మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా వచ్చి చూడుమని ఫిలిప్ అన్నాడు. ఫిలిప్పు మంచిది కనబడడానికి నువ్వు వచ్చి చూడు, ఆయనలో మంచి ఉంది, ఆయనే నా ప్రభు అని యేసయ్య. ఇంకా మనం దేవుడు ఆ మంచిని మనకు కనపరచడానికి ముందుగానే వాగ్దానం చేశాడు. ఆయన మోషేకి ఏం సెలవిచ్చాడు? నీ ప్రభావాన్ని నాకు కనపరచయ్యా అనంటే నా మంచితనమంతా నువ్వు చూస్తావు అని వాగ్దానం చేశాడే. ఆ అద్భుతమైన మాట ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. అద్భుతమైన విషయం. ఆయన మంచితనమంతా ఎక్కడ చూపించాడు? మోషేకు కనుపరిచిన ఆ ప్రభు, ఆ బండ సందులో మోషేను నిలబెట్టి కనుపరిచిన ఆ ప్రభు ఆ మంచితనం అంతటిని మన జీవితాలలో మనము చెడు ఫలములు ఫలించకుండా మంచి ఫలములు ఫలించే చెట్లుగా ఉండడానికి, మనలో మంచిని స్థాపించడానికి, మనల్ని మంచి నేలగా మార్చడానికి, మనలో మంచి విత్తనాలు వేయడానికి, మనము మంచి అనేటువంటి ఫ్రూట్ని బయటికి తీసుకురావడానికి, ఫలము తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు పంపించారు. ఆ మంచితనమంతా కలువరి శిలువ బలియాగంలో కనుపరిచారు. ఆ మంచితనమంతా మన పాప క్షమాపణలో కనుపరిచారు. ఆ మంచితనమంతా మనల్ని తన సొంత కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడంలో కనుపరిచారు. ఆ మంచితనమంతా కరుణించడానికి, జాలి చూపించడానికి తగని మనల్ని, ఏ యోగ్యత లేని మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తునందు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడంలో, తన సొత్తైన ప్రజలుగా చేసుకోవటంలో దేవుడు తన మంచితనాన్ని మన ఎడల పాపులమైన దేవునికి ప్రతికూలంగా జీవించే మనం శత్రువులుగా, మరి అయోగ్యులుగా, పాత్రులుగా నశించిపోతున్న మన జీవితాలపైన ఆయన కనుపరచడం చాలా గొప్ప విషయం. అయితే కార్పోస్, దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా ఫలం కావాలి. ఆ చెట్టు ఒక ఉద్దేశంతో నాటబడింది. ఆ ఉద్దేశం ఏంటంటే ఫలం ఆ చెట్టులో కనబడాలి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దేవుని వాక్యం చాలా సూటిగా మన ముందు ఉండి మనకు ఖచ్చితమైన మాటలు మన ముందు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో బాప్తిస్మిచ్చు యోహాను ప్రభువారి కంటే ముందు ఒక 6 నెలల ముందు పుట్టాడు. ఆయన మార్గము సిద్ధపరచడానికి వచ్చిన ఒక దూతలాగా ముందు వచ్చాడు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడో ఒక శ్రేష్టమైన సందేశాన్ని ఇశ్రాయేలీయులకి అందించాడు.
ఆనాడు ఆయన దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి బాప్తిసం తీసుకుంటున్నారు. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను మారు మనసు నిమిత్తమై బాప్తిసం తీసుకోవడం, యోహాను దగ్గరకు రావడం, వారి తప్పులు ఒప్పుకోవడం, ఇవన్నీ జరిగాయి. ప్రభు పరిచర్యకి రాకముందు నుంచే జరిగాయి. ఆ సందర్భంలో ఏమని అంటున్నారు? 8వ వచనం, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. సర్ప సంతానమా, రామో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రామో ఉగ్రత ఒకటి ఉంది కాబట్టి మారు మనసు పొందాలి. ఆ ఉగ్రత తప్పించుకోవడానికి మారు మనసు పొందాలి. కాబట్టి మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. అది ఖచ్చితమైన విషయం. ఇప్పుడే 10వ వచనం, గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. ఇది కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం. రెడీగా ఉంది ఆ తీర్పు, రెడీగా ఉంది ఆ శిక్ష. కానీ పాప శిక్ష నుంచి విడిపించిన ప్రభువు పాపం వల్ల వచ్చు జీతం మరణమైండగా ఆ మరణంలోకి వెళ్ళనీయకుండా మనల్ని తన మరణము ద్వారా మరణాన్ని గెలిచి మనల్ని మరణంలోనికి, నిత్య మరణంలోనికి, నిత్య నాశనంలోనికి వెళ్ళనీయకుండా నిత్య జీవంలోకి మనల్ని నడిపిస్తున్న ప్రభువు మంచి ఫలములు ఫలించడానికి మనల్ని రక్షించాడు, విమోచించాడు. కాబట్టి కార్పోస్, ఈ చెట్టు ఖచ్చితంగా మంచి ఫలములు ఫలించాలి. అట్లా మంచి ఫలములు ఫలించిన చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అనేది తీర్పు. తీర్పు ఆరంభంలోనే కనబడతా ఉంది. ఈరోజు మనం కార్పోస్, కార్పోరస్, ఈ 2 మాటల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అసలు ఫలం ఏంటి? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువును అంగీకరించాను, ప్రభువు మాటలు వింటున్నాను, ఆయన మాటలు నా హృదయానికి చాలా బాగున్నాయి, ఆయన శక్తి గలవాడు, ఆయన బలమైన వాడు, ఆయన నేను ప్రేమిస్తున్నాను, లోబడ్డాను అని చెప్పే ప్రతి వ్యక్తి, ఆ వాక్యాన్ని అంగీకరించే ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట, దేవుని శక్తి, దేవుని వాక్యం మనలో ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ కార్యం జరుగుతూ ఉంటుంది. మారు మనసు పొందిన వ్యక్తికి కార్యం జరుగుతూ ఉంటుంది. ప్రభువుని అంగీకరించిన వ్యక్తికి లోపల జరుగుతున్న కార్యం అది బయటికి కనబడుతుంది. ఆ లోపల జరుగుతున్న మార్పు, లోపల జరుగుతున్నటువంటి అద్భుతమైన రూపాంతరము అది ఖచ్చితంగా బయటికి రావాలి. లోపల వెలుగు వచ్చింది, చీకటి పారిపోయింది, లోపలికి వెలుగు వచ్చింది, పాపము తొలగిపోయింది, అవిధేయత తొలగిపోయింది, అవిశ్వాసం తొలగిపోయింది, అక్రమము తొలగిపోయింది, భేదము తొలగిపోయింది, దుఃఖము తొలగిపోయింది, ప్రతి నీచ కార్యము తొలగిపోయింది, అసూయ తొలగిపోయింది, ద్వేషము తొలగిపోయింది. ఎందుకంటే లోపలికి వాక్యం వచ్చినప్పుడు అవన్నీ తొలగిపోయాయి. దానికి రుజువు ఏంటంటే ఫలం బయటికి రావాలి. లోపల పని చేసే, లోపల ఉన్న మార్పు బయటకు కనబడ్డమే ఫలం. గతంలో ఉన్న ఆ పరిస్థితి, లోపల ఉన్న ఆ భయంకరమైనటువంటి స్థితి, చెడు స్థితి లేదు కాబట్టి ఆ చెడు తొలగిపోయి మంచి లోపల ఉంది అనడానికి కమాన్ చూడండి బయటికి వచ్చింది అని చెప్పడం. నజరేతులో మంచిది ఏదైనా ఉందా అంటే వచ్చి చూడు. ఆ నజరేతులో మంచిని స్థాపించడానికి వచ్చిన యేసు ప్రభు ఈరోజు ఈ వ్యక్తిలో మంచితనం ఉందా, ఈ వ్యక్తి మంచి వ్యక్తేనా అంటే కమాన్, ఆ వ్యక్తి మంచితనము ఆ వ్యక్తి ఫలాల్లో కనిపిస్తుంది, ఆ వ్యక్తి క్రియలలో కనిపిస్తుంది, ఆ వ్యక్తి మాటల్లో కనిపిస్తుంది, ఆ వ్యక్తి ప్రవర్తనలో కనిపిస్తుంది, ఆ వ్యక్తి మంచా చెడా. అందుకే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో శ్రేష్టమైన మాటలు మనం చూస్తే 7వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనిస్తే, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందురు. ఎలా తెలుసుకుంటాం మనుషుల్ని? అబ్బాయి మంచోడనండి, అమ్మాయిని ఇవ్వచ్చండి, చాలా మంచోడని బోళ్ళు మంది చెప్పారు. సరేలే అని ఆ తల్లిదండ్రులు మంచి మంచి అన్నారు కదా అని ఇస్తే ఆ మనిషిలో మంచి కొంచెమైనా లేకపోగా వంచన మాత్రమే మిగిలిపోయింది ఆ కుటుంబానికి. వంచడం వల్ల ఆ కుటుంబం ముక్కలైపోయింది. గమనించారా? ఆ మంచితనం అనేది లోపల నుంచి వస్తుంది, అది ఒక ఫలమై వస్తుంది. కాబట్టి ఇక్కడ
ఈ 16వ వచనంలో ఉన్న మాట, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుంటారు. చాలా శ్రేష్టమైనటువంటి విషయం. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లలో అంజూర పండ్లైనను కొయ్దురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఇది ప్రభువారు చెప్పిన మాట. కాబట్టి మన ద్వారా ప్రభు ఏది ఆయన ఎదురు చూస్తున్నారో, వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, అసలు మన లైఫ్లో నుంచి, మన జీవితంలో నుంచి, క్రీస్తు ప్రభుని అంగీకరించిన వారిలో నుంచి ఆయన ఎదురు చూసే ఫలాలే. ఆ ఫలమే కార్పోరస్, ఫలభరితంగా మన ఆత్మీయ జీవితాలు ఉండాలని ఆయన కోరుకోవటంలో గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ ఫలం ఫలించాలంటే, మనం మంచి ఫలాలు అందించాలంటే మనం సొంతంగా చేసే కార్యం కాదు. ఈ వ్యక్తిత్వంలో మనకు ఒక సంబంధం కావాలి. క్రీస్తు ప్రభుతో సంబంధం అనేది చాలా పటిష్టమైనది. క్రీస్తు ప్రభుని అంగీకరించడం అనేది ఆయనలోకి, ఆయనలో నుంచి, ఆయనలోనే నిలిచిపోయేది. అక్కడి నుంచి ఒక్క క్షణమైనా బయటికి రాలేదు స్థితి. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవల్లని నాలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రభు మనకు చెప్పే ప్రతి మాట మన పవిత్రతకు, మన ఫలానికి. అలనాడు దుష్టుడు పండు చూపించాడు. పండు చూపించి శరీర ఆశలను రేపి తినవద్దు అన్న పండుని దేవుని ఆజ్ఞను అతిక్రమింపజేసి ఆయనకు వేరుగా చేసేసాడు. దేవునికి వేరుగా తీసుకుని వెళ్ళిపోయింది అవిధేయత. దేవునికి వేరుగా చేసింది పాపం. దేవునికి వేరుగా చేసింది ఆజ్ఞ అతిక్రమం. ఆ పండు తినాలని దాని కోసమైన ఆశలు రేపి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం తింటే ఎంత బాగుంటుందో, శరీరానికి ఎంతో మంచిగా ఉంటుందో, ఆ చూడ్డానికి ఎంత రమ్యంగా ఉందో శరీరాశ. తింటే నువ్వు దేవతలాగా ఉంటావు, తింటే ఎంతో బాగుంటుంది, అది శరీరానికి చాలా యోగ్యంగా ఉంటుంది అనేది శరీరాశ. అసలు నువ్వు దేవతలా ఉంటావు అనేది డంబం. నీ గొప్పతనం అలా ఉంటుంది, నీవు అంత స్థితిలో ఉంటావని చెప్పి పండుతోటి నిండు జీవితాల్ని నాశనం చేశాడు కదా. ఈరోజు దేవుడు నీవు నిండుగా ఫలాలు ఫలించి, ఆయన మాటలు నీలో పవిత్రంగా, ఆయన చెప్పిన మాట నిన్ను పవిత్రపరుస్తూ, నిన్ను బలపరుస్తూ, నీవే మంచి ఫలములు ఫలించే చెట్టుగా మార్చబడి, దుష్టుని ఆలోచనలు పడగొట్టబడి, నిండైన ఫలాలతోటి, ఒక ఫలం కోసం కాదు, నీవే ఫలములు అందించే ఒక ప్రత్యేకమైన మంచి చెట్టుగా, క్రీస్తులో నిలిచిన, క్రీస్తుతో విడదీయరాని సంబంధం కలిగిన, క్రీస్తు ప్రభువుని మంచి ద్రాక్షవల్లిలో అసలు మంచి ఫలాలు మించి ఫలించే వ్యక్తిగా నిన్ను మార్చడమే కదా దేవుని గొప్ప ఉద్దేశం. ఎంత గొప్ప మాట! కార్పోరస్. ఆ ఫలం నా జీవితానికి దేవుడిచ్చిన గొప్ప ఫ్రేమ్, గొప్ప ఉద్దేశం, గొప్ప అంటే ఆయన నన్ను మనలందరినీ ఒక దగ్గర ఖచ్చితంగా నిలిపాడు, ఖచ్చితంగా స్థిరపరిచాడు, ఖచ్చితంగా ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఖచ్చితంగా చేసి తీరవలసిన నిశ్చయముగా ఆ పని జరగాల్సిందే. చెట్టుని ఫలించలేకపోతే పర్వాలేదులని వ్యవసాయకుడు అనుకుంటాడా? వ్యవసాయకునుకున్న గొప్ప నిరీక్షణ ఏంటంటే, తాను వేసే ప్రతి చెట్టు, నాటే ప్రతి చెట్టు తనకు ఫలాలు అందించాలనే కదా. దాంట్లో ఏమైనా మౌనంగా పర్వాలేదు, లేను కాయకపోయినా పర్వాలేదు, నీకు ఎరువు వేస్తూ ఉంటాను, నీళ్లు పోస్తూ ఉంటాను, నిన్ను బాగా పాదు వేస్తూ ఉంటాను, నీకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాను, అవి ఇవి వచ్చి నిన్ను తినేయకుండా, నిన్ను చంపేయకుండా నిన్ను కాపాడుతూ ఉంటాను అని అంటాడా రైతు?
తోట యజమాని అలా అంటాడా? తోటమాలి అలా అంటాడా? ఈరోజు దేవుని యొద్ద నుంచి సమస్త మేలులు పొందుకుంటూ చక్కగా ఆయన ఇచ్చే ఆరోగ్యం, ఆయన ఇచ్చిన అందం, ఆయన ఇచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చిన తలాంతులు, ఆయన ఇచ్చిన బలం, ఆయన ఇచ్చినటువంటి సకల విధములైన ఉపకారములు, సదుపాయాలు, అవకాశాలు అన్నిటినీ అనుభవిస్తూ ఒక్క ఫలమైన నేను ఫలించను అనేది, నీకు ఇష్టమైన ఫలములు ఫలించను, నువ్వు కోరిన ఫలములు ఫలించను, నీవు కావాలన్నవి నేను ఇవ్వలేను అనడం అనేది ఎంత భయంకరమైన విషయం. అందుకే నాలో నా బిడ్డలుగా నిజమైన ద్రాక్షవల్లిలో ఉన్న మీరు, నిజమైన క్రైస్తవ జీవితం జీవించే మీరు, నన్ను అంగీకరించిన మీరు, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పిన మీరు, యేసు ప్రభునే నమ్ముతాను అని చెప్పిన మీరు, యేసు ప్రభువే నా నమ్మకం, ఆయన యందు విశ్వాసం ఉంచాను, ఆయన కుమారుణ్ణి కుమార్తెనని చెప్పుకునే మీరు నాలో నిలవాలి, నాలో అద్భుతంగా ఫలించాలి. పనికిరాని తీగలు కొన్ని వస్తూ ఉంటాయి, అవి అడ్డుకుంటాయి. ఆ పనికిరాని తీగలను తీసి అవతల పడేస్తాను. ఒక్కొక్కసారి ఇష్టం లేని పనికిరాని శత్రువు తెచ్చిపెడతాడు బలహీనంగా. కొన్ని ఆకులకి, కొన్ని ఆ కాండాలకి, కొన్ని రెమ్మలకి ఆ సారం రాకుండా అవి ఎండిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి పురుగు పట్టడం జరుగుతుంది. ఒక్కొక్కసారి వాటి ఆకారాలను కోల్పోతాయి. భయంకరంగా చిన్న చీడ పురుగులు పట్టడం కూడా జరుగుతుంది. కానీ ప్రభు అది లోపలే ఉంది, ఆ యొక్క ద్రాక్షవల్లిలోనే ఉంది, కానీ సంఘములోనే ఉంది, కానీ ప్రభు బిడ్డగా ఉన్నానని చెప్పుకుంటుంది, కానీ ప్రభు కోసమే అనుకుంటుంది, కానీ కొంచెం చీడబట్టింది, అక్కడ ఆకారం మారింది, అక్కడ పురుగులు వచ్చి తింటున్నాయి, అక్కడ దాని యొక్క ఫలము చిగురు రానియకుండా సంథింగ్ ఏదో అడ్డుకుంటుంది. అలాంటి పనికిరానివి నా ప్రభు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు? నీ ఆత్మీయ జీవితాన్ని ఎందుకు ఈ వాక్యం పంపిస్తున్నాడు? ఎందుకు ఈ వాక్యాన్ని అందిస్తున్నాడంటే, ఏదో ఉంది. కోపం అనేది ఉందా? ద్వేషం అనేది ఉందా? దుర్భాషలు ఉన్నాయా? అబద్ధాలు ఉన్నాయా? అతిక్రమాలు ఉన్నాయా? రకరకాలవి చెడు ఫలాలుగా ఉంటాయి. అట్లాంటివి ఎవరిలో అయితే వాక్యం అనే సత్యం ఉండదో, దేవుని వాక్యం ఎవరిలో నిలబడదో, వాళ్ళు అపవిత్రులుగా ఉంటూ ఆ కాని ఫలాలు ఫలిస్తారు. కొంతమంది ప్రభు బిడ్డలుగా ఉంటూనే కొన్ని బలహీనతల్ని అట్టి పెట్టుకుంటూ ఉంటారు, వాటిల్ని శత్రువుకు అప్పగిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో ఫలించని ప్రతి తీగను తీసేస్తాను, కత్తిరించేస్తాను, చాలా సరిదిద్దుతాను. నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ కొంచెం బలహీనమైపోతున్నావు కదా, నీ బలహీనత నీ బలానికి అడ్డం వస్తుంది కాబట్టి సరిచేస్తాను. దేవుడు ఎంత గొప్పవాడో. కాబట్టి మనం అక్రమమైన వాటిని, అబద్ధమైన వాటిని, వ్యర్థమైన వాటిని, ఆయనకి ఇష్టం లేని వాటిని కాదు, కానీ ఆయనకి ఇష్టమైన ఫలములు ఫలించేటువంటి వారంగా. అందుకే లోపల కార్యం జరుగుతుంది. లోపల జరిగే కార్యం, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను, ఎన్నో పాటలు పాడి ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఎంతగానో ఆరాధిస్తున్నాను అనే వ్యక్తికి ఆ ఫలం ఏంటో బయటికి కనబడుతుంది. అందుకే నా ప్రభు అంటే నాకు ఇష్టం, ఈ లోకం అంటే, లోక సంతోషాల కంటే నా ప్రభువే నాకు సంతోషం అని చెప్పే వ్యక్తికి ఆ ప్రభు పట్ల ఉన్న సంతోషం బయటికి వచ్చేస్తుంది. నాకెంతో శ్రమైన కష్టమైనా ఓర్చుకుంటాను, ఆ ఓర్పు నాకుంది అని చెప్పుకునే వ్యక్తికి ఆ శ్రమ వచ్చిన సమయంలో ఓర్పు బయటకు వస్తుంది. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుంది. సో నాలో విశ్వాసం ఉంది అని చెప్పుకున్న వ్యక్తికి ఖచ్చితంగా విశ్వాసం చూపించవలసిన సమయం వస్తుంది. లేని పరిస్థితిలో నా ప్రభు ఉన్నాడు అని నమ్మేటువంటి విశ్వాసం కలుగుతుంది. అందుకే రోమా 4:17 అబ్రహాం అంటాడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట. రోమా 4:17 అద్భుతమైన మాట. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. ఆ దేవుని ఎదుట అబ్రహాము మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎంత చక్కటి నమ్మకం! ఆయనలో ఒక ఫ్రూట్ బయటకు వచ్చింది, విశ్వాసంలో ఫలం కనబడతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలు, అందుకే ప్రభు అంటాడు, లోపల పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యం. ఈరోజు విన్న ప్రతి వాక్యం, చదివే ప్రతి మాట, దేవుని వర్తమానాలు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎన్నెన్నో వాక్యాలు వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాటిని
లోపల పని చేయిస్తూ ఉన్నప్పుడు, ఆ వాక్యం యొక్క ప్రభావం లోపల పని చేస్తున్నప్పుడు అవుట్పుట్గా బయటికి అద్భుతమైన ఫలాలు బయటకు వస్తాయి. ఆ చెట్టు యొక్క బలమే ఫలము, ఆ చెట్టు యొక్క అభివృద్ధి ఫలము. ఆ చెట్టు చూపించేటువంటి తనలో ఉన్న ఆ మంచితనాన్ని బయటికి తెచ్చి చూపించి, కమాన్, నేనొక్కదాన్నే నేనే ఆనందించేది కాదు, ఐ వాంట్ టు షేర్ మై గుడ్నెస్ టు యూ. నా మంచితనాన్ని నీకు నేను అందించడానికి, నేను నా వరకే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేక జీవితాలని ఉద్ధరించడానికి, అనేకులకు మేలు చేయడానికి. కమాన్, ద ఫ్రూట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ మై ఇన్నర్ స్పిరిచువల్ లైఫ్. నా లోపల నుంచి, నా అంతరంగంలో నుంచి, నాలో నుంచి ద బెస్ట్ ఫ్రూట్, అద్భుతమైన ఫలం బయటకు వస్తుంది. టు గ్లోరిఫై మై గాడ్, నా దేవుని మహిమపరచడానికి, నా దేవుని నామ మహిమ కొరకు అనేకులకు నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి నా మంచి క్రియలు బయటకు వస్తున్నాయి. పిల్లాడు మంచోడే, బిడ్డ మంచిదే, పాపం మంచిది, బాబు మంచోళ్ళని చెప్పుకుంటున్నప్పుడు ఆ మంచితనం ఎక్కడ? వాళ్ళ ప్రవర్తనలో కనబడుతుంది, ఆ మంచితనం వాళ్ళ మాటలో కనబడుతుంది, ఆ మంచితనం వాళ్ళ క్రియల్లో కనబడుతుంది, ఆ మంచితనం వాళ్ళు చేసేటువంటి పనులలో కనిపిస్తుంది. చెప్పుకునేది కాదు మంచితనం. ఫలం అనేది చెప్పుకునేది కాదు, ఫలం అనేది కనుపరిచేది. కాబట్టి కార్పోస్ ఫ్రూట్ అది ఖచ్చితంగా అందించాల్సినటువంటి బాధ్యత మనకి ఉంది. అందుకే మన ఆత్మీయ జీవితంలో మనందరికి కూడా మనమందరం కూడా తెలుసుకున్నటువంటి, బాగా ఎరిగినటువంటి వచన భాగం ఉంది. అది ఏంటో తెలుసు కదా. మనం గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. అసలు ఈ ఫలాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ లోపల నుంచి వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని అందించేవాడు ఆయనే, బోధించేవాడు ఆయనే. ఇప్పుడు సేవకుల్ని ప్రేరేపించి లేఖనాల్ని అందించేది ఆయనే. ఈ వాక్యాన్ని అందిస్తూ, ఆ వాక్యాన్ని తినిపిస్తూ, ఆ వాక్యాన్ని లోపల పని చేపిస్తూ, ఆ వాక్యం జీర్ణమయ్యేటట్టు చేస్తూ, ఆ వాక్యం మన ఆంతర్యంలో, మన చెడు బ్రతుకుల్లో, మన బలహీనతల్లో, మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో అక్కడికి వాక్యాన్ని తెచ్చిపెట్టేవాడు పరిశుద్ధాత్మదేవుడు. అలా చేసి ఆయన ఏం చేస్తాడంటే, బాగైపోయింది హృదయం, ఇప్పుడు సరైపోయింది కాబట్టి అక్కడున్న ఫలాన్ని బయటికి పంపిస్తాడు. అందుకే ఆత్మఫలమేమనగా, పరిశుద్ధాత్మదేవుడు బయట మాత్రమే ఏదో మనం మాట్లాడడం, ఏదో మనం పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, కొన్ని రీతులుగా మన ఆనందాన్ని కనుపరిచి ఆ తర్వాత కామ్గా ఉండడానికి కాదు. లోపల ఇన్నర్ పార్ట్స్లో, ఆంతర్యంలో నుంచి బయటికి తెచ్చి అద్భుత ఫలాన్ని చూపించేదే పరిశుద్ధాత్మదేవుని యొక్క బలీయమైన శక్తి. అందుకే దట్ ఈస్ పవర్, ఇన్వర్డ్ పవర్, అవుట్వర్డ్ యాక్షన్. లోపల ఉన్నటువంటి ఆ యొక్క శక్తి బయట అద్భుతమైనటువంటి రియాక్షన్ చూపిస్తుంది. లోపల పని చేస్తుంది, బయటకి కనపరుస్తూ గొప్ప ఫలాల్ని, గొప్ప పనుల్ని, అద్భుతాలు జరిగిస్తుంది. దేవుని బిడ్డ, నీ విశ్వాసం నీకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం. నీ విశ్వాసం నీ శరీరం మీద పనిచేసే బహుభయంకరమైన వ్యాధులకి స్వస్థత. నీ విశ్వాసం నీలో ఉండే దేశానికి, కక్షకి, కార్పణ్యానికి, కఠినత్వానికి ఆ ప్రభు మాట, దేవుని మాట నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి బాటగా మార్చేసి నిన్ను గతంలో ఉన్న రీతిగా కాకుండా ప్రస్తుతం ఒక నూతనమైన వ్యక్తిగా ప్రత్యక్షపరచడమే ఆ యొక్క ఫలం. నేను దేవుని వాక్యం విన్న వ్యక్తిని అనడానికి వినిన తర్వాత నాలో కలిగే మార్పే. నేను క్రీస్తు ప్రభు, నాకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పిస్తున్నాడు లోపల. అందుకే పరిశుద్ధాత్మ దేవుడికి ఏం పని అంటే, ఆయన పాపమును గురించి, నీతిని గురించి లోపల చేరి ఒప్పిస్తూ ఉంటాడు. కన్ఫెస్ చేయి, ఒప్పుకో, మరొకసారి చేయొద్దు, పశ్చాత్తాపడు, మళ్ళా చేయొద్దు, సరిదిద్దుకో, మళ్ళీ ఏంటో బుద్ధిహీనంగా బ్రతకొద్దు. చూపించు నీ ప్రేమ, చూపించు నీ సంతోషం, చూపించు నీ సమాధానం, చూపించు నీ శాంతి, క్షమించు. క్షమాపణలో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పనిచేస్తాడు?
ఒక పాపిని రక్షించడంలోనే కాదు, ఒక పరిశుద్ధుడిని పరిపూర్ణంగా సంపూర్ణంగా చేయడంలో. నేను క్షమించిన ఆ వ్యక్తిని, నాకు ఇష్టం లేదు ఆ వ్యక్తి అంటే, ఆ వ్యక్తిని ఇష్ట ప్రకారం దూషిస్తాను, ద్వేషిస్తాను. ఆ వ్యక్తి రావడం ఇష్టం లేదు, ఆ వ్యక్తి ఉండడం ఇష్టం లేదు, ఆ వ్యక్తి క్యాన్సల్ అని మాట్లాడితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడు. ఆత్మఫలం అక్కడ లేదు. మనం ఇచ్చే క్షమాపణలో, మనం చూపే దయలో, మన దీర్ఘశాంతంలో, మన సాత్వికంలో, మన ఆశా నిగ్రహం. అవును, ఒంటరిగా దొరికింది ఒక స్త్రీ, ఒక పురుషుడు, పర్వాలేదు, శరీర కోరికలు తీర్చుకోవడానికి సమయం, అవకాశం బాగానే ఉంది అనుకుంటూ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కాదు ఆత్మఫలం. పరిశుద్ధాత్మదేవుడు శరీర కార్యాలు జయించడానికి ఎవరైతే ఆత్మానుసారంగా నడుస్తారో వారు శరీర కార్యాలని ఏమాత్రం కూడా జరిగించలేరు. అది ఫ్రూట్. అందుకోసమని పరిశుద్ధత, మన పాపంలో నుంచి బయటకు వచ్చాక పరిశుద్ధత కలగడం అనేది మన జీవితంలో ఒక ఫలం. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం 22-23 వచనాలు, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. పాపంలోంచి ఎప్పటికీ బయటకు వచ్చావో, ఎక్కడ అతిక్రమంలోంచి బయటకు వచ్చావో, అది చాలా సిన్ఫుల్ లైఫ్. వద్దు, నీ మాట వినకుండా చేశాను, దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికాను, దేవుని ఆలోచనకు విరోధంగా బ్రతికాను. సో పాపం అనేది ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఎక్కడ అవిధేయత ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది, ఎక్కడ అవిశ్వాసమో అక్కడ పాపం, ఎక్కడ అతిక్రమమో అక్కడ పాపం. సో ఆ పాపములో నుంచి విమోచించబడి, ఎంత గొప్ప మాట, ఆ పాపములో నుంచి విమోచించబడి దేవునికి దాసులైపోయారు. ఒకప్పుడు శరీరానికి దాసులు, పాపానికి దాసులు, ఆ కార్యాలకి, అసలు ఆ అడిక్షన్స్కి ఉండలేను, అది చేయకుండా ఉండలేను, అది అక్కడ వెళ్లకుండా ఉండలేను, ఆ మాట మాట్లాడకుండా ఉండలేను, అది చూడకుండా ఉండలేను, అసలు ఆ పని, అసలు ఆ టైం అట్లా స్పెండ్ చేయకుండా ఉండలేను, అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసలు అది నాకొక ఇష్టము అంటూ వెళ్ళిపోయిన ఆ కార్యాలన్నీ వాటికే దాసోహం చేశాయి. అయితే ఇప్పుడు ప్రభువుకు దాసుడునయ్యాను కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. ఫ్రూట్ ఈస్ కమింగ్ అవుట్, బయటకు వస్తుంది. లోపల ఉన్న నిర్ణయము, లోపల ఉన్న నిశ్చయత, లోపల తీసుకున్న తీర్మానము ఒక పవిత్రమైన ఫలముగా బయటకు వస్తుంది. పరిశుద్ధత అనే ఫలం, అది మన జీవితంలో ఆత్మఫలం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, దీర్ఘశాంతం, దీని నేను వచ్చుకోలేనంటే కుదరదు. సాత్వికం, ఆశా నిగ్రహం. ఇప్పుడు ఇవన్నీ జీవితంలో మార్పుకి ఒక మూలాధారంగా, మార్పుని చూపించేటువంటి ఒక అద్భుతమైన నిదర్శనాలుగా, కమాన్, మారాడు ఈ వ్యక్తి మార్పుకి ఇదే నిదర్శనం అని ఆ ఫలం పడుతూ ఉంది, ప్రేమ పడుతుంది. ఒకప్పుడు ద్వేషించే వ్యక్తి ఇప్పుడు నిజంగా ప్రేమించే వ్యక్తిగా మారారు. ఏంటి ఈ ప్రేమ? ఎక్కడ? చాకసహితమైన ప్రేమ, క్షమించే ప్రేమ, భరించే ప్రేమ. ఎన్ని దురాశలో, ఎంత ధనాశ, లోకాశ, శరీరాశ, పిచ్చగా పాపాన చేసేటువంటి ఈ వ్యక్తికి ఈ పరిశుద్ధంగా ఇంత క్రమంగా, ఎంత అణుచుకుంటూ ఉన్న వ్యక్తిగా ఎలా మారారు? దేవుడు పిరికితనము గల ఆత్మనివ్వలేదు, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు. ఇంద్రియ నిగ్రహం అనేది ఎక్కడొచ్చింది ఈ వ్యక్తికి? ఫ్రూట్ ఈజ్ కమింగ్ అవుట్. ఆ ఫలం బయటకు వచ్చేస్తూ ఉంది. మంచి ఫలం ఇది. ఆ చెట్టు ప్రభువు బిడ్డ, నేను ప్రభు బిడ్డనని చెప్పుకున్న వ్యక్తికి ఆ ప్రభు యొక్క స్వరూపం బయటకు వస్తూ ఉంది, ప్రభు స్వభావం బయటకు వస్తూ ఉంది, ప్రభు లక్షణాలు బయటకు వస్తూ ఉంది, ప్రభు కలిగించే మార్పు వచ్చేస్తూ ఉంది. కాబట్టి చెట్టు పెరుగుతూ ఆ యొక్క సారాన్ని అనుభవిస్తూ, ఆ వాక్యాన్ని వింటూ, తింటూ, వాక్యాన్ని జీవితానికి అన్వయించుకుంటూ ఉన్నప్పుడు వచ్చేది ఏంటంటే ఫలము. అది అద్భుతమైన కార్పోరస్ అంటే ఫలభరితమైన లైఫ్. ఫలము, కార్పోరస్ ఫలభరితమైన, ఫ్రూట్ఫుల్, కంప్లీట్గా అది ఫ్రూట్ఫుల్ లైఫ్. ఒక ఫ్రూట్ ఒక కాయ కాదు, జీవితం అంతా ఫలభరితంగా, ఫ్రూట్ఫుల్గా, కార్పోరస్గా జీవితాన్ని దేవుడు మార్చడానికి
అట్లాంటి జీవితం కోరుకుంటాడు. అందుకే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఏంది ఒక్క ఫలమన్నా ఉందా, ఆకలిగా ఉన్నాను నేను, నాకు కావాలి, ఏమైనా కనబడతాయా అంటూ వెతికాడు ఆయన. ప్రభువారు వెతికారు. ఎందుకంటే ఖచ్చితమైనది ఇది, నాకు అవసరమైనది ఇది, మీరు ఖచ్చితంగా చూపించాల్సిందే, మస్ట్ అండ్ షుడ్ ఇది. కాయకపోతే పర్వాలేదులే, నన్ను ఉంచుకో అనడానికి వీలు లేదు. యు మస్ట్, నువ్వు ఖచ్చితంగా నువ్వు నాకు ఆ ఫలాలు ఇవ్వాల్సిందే అని అన్నట్టుగా రైతు ఎలాగ ఆ యొక్క చెట్లని, ఆ యొక్క వ్యవసాయాన్ని, ఆయన ఎదురు చూసేటువంటి ఆ ఫలాల్ని ఎలాగా ఎదురు చూస్తారో ప్రభువారు కూడా మన జీవితాల్లో, నా బిడ్డ నువ్వు ఫలాలు ఫలించలేదా, ఇక లాభం లేదు, ఎన్నటికీ తీర్పు వచ్చేసింది అక్కడ. దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. కార్పోరస్ 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 కార్పోరస్, ఎంత అద్భుతమైన మాట. ఫలము ఫలభరితం, ఫ్రూట్ఫుల్, అద్భుతమైన జీవితం అన్నమాట. ఈ ఫలభరితమైన జీవితానికి మనం ఆత్మీయంగా మన జీవితాల్లో దేవుడు చూస్తున్నటువంటి ఎంత గొప్ప, ఆయన ఎదురు చూస్తున్న మాటలు, ఆ యొక్క ఫలాలు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతగా అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై. యేసుక్రీస్తు వలనైనా నీతి ఫలములు, అద్భుతమైన విషయం కదా. ఈ ప్రేమ, మీ ప్రేమ, మీలో ఉన్న ప్రేమ తెలివితోనూ పలు విధములైన అనుభవ జ్ఞానములతోనూ కూడినదే. అంతకంతకు మీరు అభివృద్ధి పొందాలి. మనలో ఉన్న దేవుని ప్రేమ, దేవుని ఎడల మనం చూపే ప్రేమ, తెలివితో అన్ని రీతులుగా సద్వినియోగం చేసుకుంటూ జీవితాన్ని, నీతి ఫలము. ఇది ఎంత గొప్ప విషయం అంటే, నీతిమంతుడైన ప్రభువునందు విశ్వాసం ఉంచడంలో మన విశ్వాసం యొక్క నీతి ఫలము మన వృద్ధిని కనుపరుస్తుంది, మన ప్రేమను కనుపరుస్తూ ఉంది. నీతిమంతుడు ఎన్నడూ నశించిపోడు. విశ్వాసం మూలముగా నీతిమంతుడు అంతకంతకు వర్ధిల్లాలని ప్రభువు కోరుకుంటాడు. అద్భుతమైన విషయం ఇక్కడ ఉంది. అంతేకాదు, మనం ఎప్పుడైనా సరే ఆలోచిస్తే, వెలుగు అనేది ఎక్కడైనా దాచిపెడితే ఆగేది కానే కాదు. లోపల చీకటిని తొలగించిన తర్వాత, ఆ వెలుగు లోపల ఆవరించిన తర్వాత ఆ వ్యక్తికి ఉన్నటువంటి అద్భుతమైన కార్యం, నేను నా అనుభవంలో నేను ఒకసారి ఆలోచించాను. ఖచ్చితంగా ఆ వ్యక్తిని మేము కలవాలంటే, ఆ వ్యక్తికి సువార్త చెప్పాలంటే అర్ధరాత్రి 2 గంటలప్పుడు మాత్రమే కుదురుతుంది. 2-3 మధ్యలో ఆ వ్యక్తి ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కనబడరు ఎవరికి, ఎవరు లేవకముందే వెళ్ళిపోతారు, అందరు నిద్రపోయాక వస్తారు. ఆ వ్యక్తికి సువార్త చెప్పడం అనేది ఒక పెద్ద లక్ష్యంగా భావించిన భార్య ఏ విధము చేతనైనా ఎవరైనా దేవుని పిల్లలు సువార్త చెప్పాలని పట్టుబట్టింది. ఆ సందర్భాన్ని, అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. గొప్ప ఉద్యోగి అయిన, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తి, అద్భుతమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వ్యక్తి. తనకి ఏ కొదువులు లేవు, తనకు అన్నీ ఉన్నాయి, కానీ కొదువు ఒకటే, ప్రభువే. అటువంటి రాత్రి సమయంలో, ప్రయాణానికి వెళ్ళబోతున్న సమయంలో నేను ఆ వ్యక్తితో సువార్త అందించినప్పుడు, నాతో పాటు దేవుని పిల్లలు కూడా ఉన్నారు. అద్భుతమైనటువంటి కార్యం జరిగి ఆ వ్యక్తి పాపాంధకారంలోంచి, భయంకరమైన పరిస్థితుల్లోంచి ఆ బిడ్డ బయటికి రావడం, ఆ బిడ్డ పాపాలు ఒప్పుకోవడం, ఆ బిడ్డ ప్రభువుని అంగీకరించడం, తన హృదయంలోకి యేసు ప్రభు ఆహ్వానించిన సమయంలో కళ్ళ ముందు నేను భౌతిక నేత్రాలతో చూస్తున్న ఆ ముఖం, భయంకరంగా చీకటితో ఉన్న ఆ జీవితంలో, ఆ ముఖంలో ఒక ప్రశాంతత, ఒక వెలుగు వచ్చినట్లుగా అనిపించింది. అసలు అతను అంత అయిపోయాక లేచాక ఒక నూతనంగా కనబడుతున్నాడు, భార్యకి, బిడ్డలకి, మాకు. ఆ ముఖంలో ఉన్న ఆ యొక్క వెలుగుని అసలు బయట భౌతికమైనటువంటి వెలుగులతో పోల్చడానికి వీల్లేనంత ప్రకాశమానంగా ఉంది ఆ ముఖం. నాకు అనిపించింది, ప్రభువా, లోపల ఉన్న ఆ యొక్క మార్పు, లోపల ఉన్న ఆ నిశ్చయత, లోపల జరిగిన ఆ బలమైన కార్యం, ఆ లోపల జరిగిన పరిశుద్ధాత్మ కార్యం, ఆ పాపాంధకారం తొలగించి ఈ ముఖము, ఈ హృదయము, ఆయన కళ్ళు, ఆయన మాటలు, గొప్ప దేవుని బిడ్డగా జీవిస్తున్నాడు. టోటల్ ఫ్యామిలీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలతో అగ్నిజ్వాలలాగా ప్రభు కోసం మండుతున్నారు. వా, ఆలోచించారా?
ఫలం ఎలాంటిది? అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అక్కడ రాయబడినమాట, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమన వాటిలో కనబడుతుంది. పూర్వమందు మీరు చీకటి ఇంట్రి, ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు. ఈ వెలుగు ఫలము కనబడుతుంది. దాన్ని ఎవరు కూడా నేను మంచి వ్యక్తినేనండి, నాకు అన్నీ బాగున్నాయి, ఐఎమ్ ఓకే అని చెప్పుకుంటే కుదరదే. ఆ వెలుగు బయటికి రావాల్సిందే. నీలో కనబడే వెలుగు ఫలములాగా రావాలా. ఆ చెట్టు మంచిదని చెప్పుకుంటే కాదు, ఆ చెట్టుకు వచ్చే ఫలం బట్టి, దాని టేస్ట్ ఏంటో తెలిస్తే, దాని రుచిని బట్టి, అది ఇచ్చే ఆ శ్రేష్టమైన రుచిని బట్టి, ఆ క్షేమకరమైనటువంటి ఆహార యోగ్యమైనటువంటి ఆ పరిస్థితిని కలిగి ఉన్నప్పుడు దాన్ని మంచి ఫలం అంటాం. వెలుగు సకల విధములలో మంచితనం, ఎంతగానో మంచి వ్యక్తిగా మారిపోయిన ఆ వ్యక్తి, నీతి ఆ వ్యక్తిలో, సత్యం ఆ వ్యక్తిలో. నిజంగా నాకు అనిపిస్తుంది ఎంత సంతోషంగా ఉంటుంది. ఆ కుటుంబానికే కాదు, అనేక కుటుంబాలకి, అనేక మంది జీవితాలకి ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తి మారిపోవడం నిజంగా ఈ రోజు వరకు ఎంత ఆనందం, దేవునికి ఎంత మహిమ. దేవుని బిడ్డ, అట్టి ఫలము నీలో బయటికి రావాలని, అవుట్పుట్ రావాలి. అలాంటిది రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. కాబట్టి కార్పోస్ ఫలం, కార్పోరస్ ఫలభరిత జీవితం. ఇప్పుడు ఆ కుటుంబం అంతా ఫలభరితంగా మారిపోయింది. వాళ్ళకే కాదు, వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి, ఇంటి వారికి, అందరికీ, సర్వలోకంలో దేవుడు కోరేది ఏంటంటే, నీ ఆశీర్వాదము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ ఫలము అనేక జీవితాలకి, నీవు ఫలభరితమై అనేకుల్ని ఫలభరితమైన వారిగా మార్చడానికి కావాలి. సో అద్భుతమైన విషయం ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, సకల విధములైన మంచితనం, నీతి, సత్యం నీ జీవితంలో ఆ ఫలాలు, వెలుగు ఫలము, నీతి ఫలము, ఆత్మఫలము, రక్షణ అనేది నీ జీవితంలోకి వచ్చిన తర్వాత దేవుని పిల్లలకున్న గొప్ప బాధ్యత పరిశుద్ధత కలుగుట నీకు ఫలం. విమోచించబడ్డావు, రక్షణ పొందావు, పరిశుద్ధత అనే ఫలం. అది కనబరుస్తూ ఉండి మనం ఇంకా దేవుని వాక్యంలో ఒక 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. చాలా సందర్భాల్లో దేవుని పిల్లలు దేవుని సేవకులకి అన్నీ ఇస్తుంటారు, చక్కగా ప్రేమతో కానుకలు అందిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి అలా ఇవ్వడంలో ఏంటి, అసలు ఏం పొందుకోవాలని ఇస్తారు? దీని యొక్క అసలు ఉద్దేశం ఏంటి? ఒకసారి ఫిలిప్పీ పత్రిక దేవుని వాక్యంలో ఉన్న ఈ మాటలు 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. ఇందులో, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించుచు చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపప్రతిత్వ వలన నేను పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమైన ఇష్టమునైన యాగమునై ఉన్నాయి. దేవుని సేవకులు, పౌలు భక్తునికి ఫిలిప్పీ సంఘం, దేవుని పిల్లలు ఎంతో వస్తువులు పంపిస్తున్నారు. వారు ధన సహాయం చేస్తున్నారు, వస్తువులు అందిస్తున్నారు. అవన్నీ అంటున్నారు, నాకు తక్కువని, నాకేం లేవని కాదు, నాకు సమృద్ధి ఉన్నా మీరు ఇస్తున్నారు. ఇవ్వడంలో అక్కడున్న మాట, లెక్కకు విస్తార ఫలం మీకు రావాలని. ఇలాగ దేవుని రాజ్యానికి, దేవుని సేవకు, దేవుని పరిచర్యకి దేవుని పిల్లలు ఇచ్చుట అనేది లెక్కకు విస్తార ఫలం. ఇది దేవుని ఎదుట మనోహరమైనది, సువాసన కలిగింది, ఆయనకు ప్రీతికరమైనటువంటిదిగా, ఇష్టమైన యాగముగా ఉంటుంది అని అంటున్నాడు పౌలు భక్తుడు. దేవునికి ఇవ్వడం అనేది, దేవుని పిల్లలకి ఇవ్వడం, దేవుని రాజ్యానికి సపోర్ట్ చేయడం అనేది, దేవుని పరిచర్యకి సపోర్ట్ చేయడం, ఇవి దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన యాగం. చివరిగా మనం గమనిస్తే, చాలా సందర్భాల్లో మనం ఈ ఫలాన్ని మనం ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. దాన్ని మనం ఇచ్చి తీరాలి. ఏంటి? మన జిహ్వా ఫలం. మనం దేవుని మహింపరుస్తూ ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తున్నప్పుడు మనం దేవునికి జిహ్వా ఫలం ఇస్తాం, ఆయన స్తుతిస్తాం, మన నోటి ద్వారా ఆయన మహింపరుస్తాం. అది 13వ అధ్యాయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము.
ఆయన నామాన్ని ఒప్పుకుంటూ ఎల్లప్పుడూ స్తుతిస్తూ. కొద్దిసేపు మాట్లాడితే చాలా మాట్లాడేస్తూ ఉంటాం మనుషులతో అయితే, కానీ దేవునితో ప్రార్థనే కాదు, దేవునితో మాట్లాడడం ప్రార్థన, కానీ ఎల్లప్పుడూ స్తుతించే వారంగా మనం ఉన్నప్పుడు మన పెదవుల ద్వారా జిహ్వా ఫలం అర్పిస్తాం. దేవుని బిడ్డ, ఈరోజు కార్పోరస్ అంటే ఫ్రూట్, ఫలం. కార్పోరస్ అంటే ఫ్రూట్ఫుల్, ఫలభరితమైన. కాబట్టి క్రీస్తునందు మన జీవితంలో ప్రభు రాకడ ఆసన్నమైన దినాల్లో మనం ఏం చెప్పాలో తెలుసా? ఆయన కోసం ఎదురు చూస్తున్నాం మనం, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, మన ప్రభు అయిన యేసయ్య త్వరలో రాబోతున్నాడు. మనం ఫలభరితమైన జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఈ మాట పలకగలం. పరమగీతాలు 7వ అధ్యాయం 13వ వచనం, పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. ప్రియుడా, నా ప్రాణ ప్రియుడా, యేసయ్యా, నువ్వు వచ్చేస్తున్నావు, నాకు తెలుసు, నువ్వు త్వరలో వస్తున్నావు, నీ కోసం నేను సిద్ధపడుతున్నాను. చెప్పుకుపోయేది కాదు, నా క్రైస్తవ జీవితం చేసి చూపిస్తున్నాను. ఫలించాలని నన్ను నాటావు నీ తోటలో, సంఘం అనే తోటలో. తండ్రి, నాకు జీవం పోసావు, నాకు ఎరువేసావు, నాకు సమస్తం ఇస్తున్నావు. నేను నిజంగా అద్భుతమైన కార్పోరస్, ఫలభరితమైన, ఫ్రూట్ఫుల్గా ఉండాలని కోరుకున్నావు. ఈ ఫలాలు నా కోసమే కాదు, నా దేవుని రాజ్యం కోసం, మీకోసం కూడా ప్రభువా, నానావిధ శ్రేష్ఠ ఫలములు నా ద్వారబంధం మీద, నా జీవితంలో వ్రేలాడుతున్నాయి, మీకు కనబడుతున్నాయి, పరలోకానికి కనబడుతున్నాయి, భూమి మీద ఉన్న మనుషులకు కనబడుతున్నాయి. ఇటు సంఘంలో సాక్షిగా ఉన్నాను, పరలోకానికి ఆమోదంగా, అంగీకారంగా ఉన్నాను. మీరు రండి, మీరు ఎప్పుడు వస్తారు? మీరు వచ్చినప్పుడు మీకోసం దాచిపెట్టాను. ఇదిగో నా ఫలములు కనపరుస్తూ పరలోకానికి మీ దగ్గరకు వస్తాను. నేను ఎంతగా మీ చిత్తం నెరవేర్చాను, ఎంతగా మీకోసం ఎదురు చూస్తున్నాను, ఎంతగా మీ కొరకు సిద్ధపడ్డానో. కమాన్, దిస్ ఈజ్ ప్రూఫ్. ఇది ప్రభువా గుర్తు, నానావిధ శ్రేష్ఠ ఫలములు. దేవుని బిడ్డ, ఇటువంటి అద్భుతమైన స్థితిని నువ్వు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడు నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నడిపించబడ్డానికి కార్పోరస్ ఫలము, ఫ్రూట్, కార్పోరస్ ఫలభరితమైన ఫ్రూట్ఫుల్ లైఫ్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన క్రీస్తునందు మనకు దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి కృప మనం పొందుకుందాముగాక. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ మాటలను బట్టి నీకు వందనాలు. నీ ప్రియ బిడ్డల్ని ఈ శ్రేష్టమైన మాటలతో ఓ ప్రభు బలపరచండి, స్థిరపరచండి. నీ నిబంధన రక్తంతో ముద్రిస్తున్నాను. యేసు రక్త ప్రభావంతో మిమ్మల్ని ఓ ప్రభు మీ ప్రియ బిడ్డల్ని కప్పుతూ మీ నామ మహిమ కొరకు ఫలించే వాళ్ళుగా చేయమని వేడుకుంటూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటే యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. మీకు నా శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.